ఖమ్మం జిల్లా తెలుగు మఠంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా భూదాన్ భూ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి ఫైట్ చేద్దామని పిలుపునిచ్చారు. బాధితులు వారికి జరిగిన అన్యాయాన్ని కేటీఆర్ కు వివరించారు. వెలుగు మట్టంలోని 147, 148, 149 సర్వే నంబర్లో 60 ఎకరాల భూదాన్ భూమి ఉండాల్సిండగా తాము గుడిసెలు నిర్మించుకున్నది కేవలం 30 ఎకరాల్లోనే అని అధికారులు చెప్తున్నారని, మరి మిగిలిన 30 ఎకరాలు ఏమయ్యాయో అడగాలని బాధితులు కేటీఆర్ని కోరారు. కాగా దశాబ్ద క్రితం ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి పొట్టకూటి కోసం నగరానికి వచ్చి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడమే మేము చేసిన పాపమైందా? భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న పేదలపై పెద్దలకు ఎందుకింత కంటగింపు అని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మీకేమి కాదు పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడ ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు అడౌట్ చేస్తే ఎట్లా అడౌట్ చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము, వదిలిపెట్టాం. వచ్చింది అందుకు దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ధైర్యపడద్దు, ఎవరెక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. ఎన్ని ఇళ్ళు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని ఇళ్ళు కొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లర్లేసి కూల కొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేని వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇంట్లో ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపోయి కూలగొట్టారు. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూడా కొట్టడం. ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలేదు. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగు మట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహ ప్రవేశం కూడా మేమే చేస్తాం. ఎన్ని ఇళ్ళు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని ఇళ్ళు కొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లర్లేసి కూల కొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేని వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇంట్లో ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపోయి కూలగొట్టారు. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూడా కొట్టడం. ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలేదు. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగు మట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహ ప్రవేశం కూడా మేమే చేస్తాం. మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఐక్యంగా కొట్లాడితేనే మీరు విజయం సాధిస్తారు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక 100 మందితో సంతకాలు ఎలుముద్రలు తీసుకొని మీకు ఆడేనో. మరి కేసీఆర్ గారు అప్పుడు 2000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. అందులో కొన్ని మిగిలినాయంటే ఇంకా ఆ మిగిలిన నీళ్ళలో కొంతమందికి ఇస్తామని చెప్పి కొంతమంది లాక్కెళ్ళిపోతారు. అట్లా మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పాపం ఇక్కడ ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడు చేసిన పని. మరి పాపం వాళ్ళని తప్పు చేయలేదు, మీకు పట్టాలు ఇప్పించారు. వాళ్ళని తప్పు చేసింది కూడా ఇలా వాళ్ళని పట్టుకుని కూడా నానా మాటలు మాట్లాడుతున్నారు ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా
200 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడైతే పేదవాళ్ళు వాడు తెలంగాణలోని 2 జిల్లాల్లో భూకంపం సంభవించింది. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అర్ధరాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా గుర్తించారు. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంగా భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దుల్లో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కింద పడ్డాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భూమి కంపించడంతో లేచి బయటకు పరుగులు తీశారు. గతంలో ఎప్పుడు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం భూకంపం వల్ల వస్తువులు కదిలిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం సైతం రాష్ట్రంలో భూమి కంపించిన సంగతి తెలిసిందే. కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ తో సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. ఆ సమయంలో ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. చోటు చేసుకుంది. రోడ్ నంబర్ 36 లో మంగళగౌరి షోరూమ్ లో మంటలు చెలరేగాయి. అక్కడ భారీగా మంటలు ఎగసి పడుతూ ఉండడంతో పాటు ప్రాంతమంతా భారీగా పొగలు వ్యాపించాయి. పక్క భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. షాప్ ముందు ఏర్పాటు చేసిన టెంపుల్ సెట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అంటుకోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం షోరూం తెరుస్తున్న సమయంలో నిప్పులవ్వలు చెలరేగి టెంపుల్ సెట్ అంటుకున్నట్లు సమాచారం. టెంపుల్ సెట్ పూర్తిగా కాలిపోగా ఇప్పటికే షోరూంలోకి సైతం మంటలు వ్యాపించి దుస్తులన్నీ కాలిపోతున్నాయి. భవనం మొత్తం మంటలు, దట్టమైన పొగతో నిండిపోయింది. మంటలు భారీగా ఎగసి పడుతూ ఉండడంతో రోడ్డుపై నుంచి వెళ్లే వాహనాలు సైతం నిలిపేశారు. ప్రస్తుతం షోరూం సిబ్బంది అంతా బయటే ఉన్నట్టు తెలుస్తోంది. షోరూం లోపల ఎవరూ లేరని పోలీసులు చెబుతున్నారు. అమెరికాలోని ఓహామా నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయి భారీ గొంతు ఏర్పడింది. ఆ సమయంలో రెడ్ సిగ్నల్ పడ్డంతో అక్కడ ఆగిన 2 కార్లు గొంతులో పడిపోయాయి. అయితే అదృష్టవశాత్తు అందులోని ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే ఓమాహా సిటీలోని 67వ పసిఫిక్ వీధుల జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడ్డంతో వాహనాలు ఆగుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. ఈ అనూహ్య ఘటనలో ఒక మెరూన్ కలర్ జీప్, ఎస్యూవీ, ఒక సిల్వర్ కలర్ డాడ్ రామ్ పిక్ ట్రక్కులు ఆ గుంతలో పడిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర సేవా సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు ఆ 2 వాహనాల్లోని డ్రైవర్లు తోటి వాహనదారులు కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. భూగర్భంలో నీటి పైప్ లైన్ లీక్ కావడం వల్ల లోపల మట్టి కోతకు గురై పైన ఉన్న రోడ్డుకు పట్టు కోల్పోవడమే ఈ సింగ్ హాల్ ఏర్పడడానికి ప్రధాన కారణమని సిటీ ఇంజనీర్ ఆస్టిన్ రోజర్ తెలిపారు. గుంత మరింత విస్తరించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతానికి ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు. మెట్రోపాలిటన్ యూటిలిటీస్ డిస్ట్రిక్ట్ సిబ్బంది ఘటనా స్థలంలో మరమ్మతులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఈ రోజు రణరంగాన్ని తలపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య చెలరేగిన వివాదం చివరకు తోపులాట వరకు వెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ముగిసిన తర్వాత ఈ అంశంపై మరింత చర్చ జరగాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం మొదలైంది. అయితే మంత్రి వివరణ పూర్తయిందని స్పష్టం చేసిన మండలి చైర్మన్ మోషేలు రాజు తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. తమ నిరసన కొనసాగుతుండగానే సోము వీర్రాజుకు మైక్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ తదితరులు ఒక్కసారిగా వీర్రాజు సీటు వైపు దూసుకెళ్లారు. కేవలం వాగ్వాదానికే పరిమితం కాకుండా ఆయనపై దాడికి యత్నించడంతో సభలో కలకలం రేగింది. పరిస్థితి విషమిస్తూ ఉండడంతో అప్రమత్తమైన మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ వెంటనే సోము వీర్రాజుకు అండగా నిలబడి వైసీపీ సభ్యులను అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడం, సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకుని రావడంతో సభ నియంత్రణ తప్పింది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చైర్మన్ మోషేలు రాజు సభను రేపటికి వాయిదా వేశారు. కరెక్ట్ కాదు. ఎందుచేతనంటే మీకు తెలుసు, ఇందులో షార్ట్ డిస్కషన్ లో మంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వడానికి రూల్ లేదు. మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది, అవకాశం ఉంది. వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో వస్తే కనుక నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ అవకాశం ఇస్తాను. అంతే తప్ప షార్ట్ డిస్కషన్ అనేది స్టేట్మెంట్ కి మంత్రి గారికి కాదు, గవర్నమెంట్ కి లేదు. అయిన ప్రతిపక్షానికి ఫస్ట్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతిపక్షానికి ఇచ్చాను. సార్ ఒక్క నిమిషం సార్, తమరు సార్ మంత్రి గారు డిస్కషన్ వద్దండి. గవర్నమెంట్ వర్షన్ లేకపోతే ఎట్లా సార్? సార్ తమరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి నేను పర్మిట్ చెయ్యను అని. నేను ఒక కమ్యూనికేషన్ చేయనల్లా మీరు రాంగ్. నేను షార్ట్ డిస్కషన్ లో పర్మిట్ చేయను తప్ప ప్రభుత్వానికి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం. ఐఎమ్ నాట్ డిబేటింగ్. షార్ట్ డిస్కషన్ లో మీరు ఇవ్వను అన్నారు. నేను ఒక కమ్యూనికేషన్ చదువుతాను సార్. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February 2026. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. Evaru racharu Adhyaksha? మీ దగ్గర నుంచి, కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ హియర్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇది. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడమాట్లాడారు, మంత్రి గారు మాట్లాడారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను సార్, స్టేట్మెంట్ కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు తయారు మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ముందు చూడండి, రూల్ లేదు మీరు నాకు చెప్పారు. మీరు నాకు చెప్పారు, నా నోటీస్ లో లేదండి. అదిగో కాగితం నా నోటీస్ లో లేదు. నేను అడిగాను, లేదు లేదు నేను అడిగాను మీకు సార్. కానీ ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. అన్ని కూడా మీద దోపిడీ చేయడానికి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత కొండూరు అజయ్ రెడ్డి కుమారుడు వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ క్రమంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు సిద్ధు, సుష్మా, ప్రతుల్యారెడ్డిలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వారిద్దరికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఇక అంతకుముందు వైఎస్ జగన్ నెల్లూరుకి చేరుకున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్ కు ఘనంగా స్వాగతం పలికారు. దీంతో భారీ జన సందోహానికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.